హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏపీ గవర్నమెంట్ అయితే 108 అంబులెన్స్ సంబంధించి వాళ్ళ స్టాఫ్ అందరికీ ఏపీ గవర్నమెంట్ అయితే 4,000 రూపాయలు అదనంగా ఇవ్వనుంది. ఎందువల్ల ఇస్తారో, ఎప్పటి నుంచి ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు ఆమోదమైతే తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. అంటే 108 అంబులెన్స్ అయితే 190 కొత్తవి కొనాలని చెప్పి అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే ఇకపై 108 మరియు 104 వాహనాల సేవలకు సింగిల్ సర్వీసెస్ ప్రొవైడర్ను ఉంచాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. 108 సిబ్బంది డ్రైవర్లకు ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకు అదనంగా 4,000 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 58 మహాప్రస్థాన వాహనాలను అందుబాటులోకి తేవాలని చెప్పి అయితే నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయడం సహా ప్రివెంటివ్ హెల్త్ కేర్ను ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఇందుకోసం వైద్య శాఖ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే వైద్య శాఖలో పెండింగ్ సమస్యలు, వచ్చే రోజుల్లో చేపట్టబోయే సంస్కరణలపైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖను గాడిన పెట్టే దిశగా పలు కీలక ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లయితే ఆయన గారైతే ట్వీట్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్ర విపత్కర పరిస్థితుల్లో సంజీవనిగా ఉపయోగపడేవి అంబులెన్సులు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని రోగులు, బాధితులకు ప్రాణాలను నిలబెడుతుంటారు అంబులెన్స్ సిబ్బంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ల కొరత ఉంటుంది. దీంతో సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతి మూలకు అంబులెన్స్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. అందులో భాగంగానే నూతన అంబులెన్స్ కొనుగోలును శ్రీకారం అయితే చుట్టింది. ఇక అంబులెన్సులు కూడా వేలలేని గిరిజన ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసి ఆలోచనలు అయితే ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో కంటైనర్ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్, 108 సిబ్బందికి సంబంధించి 4,000 రూపాయలు అదనంగా ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే కొత్తగా అయితే ఈ వాహనాలను ఏపీ గవర్నమెంట్ అయితే కొనుగోలు అయితే చేయబోతుంది. సో దీనికి సంబంధించి అయితే పోస్టులు కూడా ఏపీ ప్రభుత్వం ఫిల్ చేయబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.